ఈ రోజున ఈసీ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటిది ఒక రకంగా ప్రజాస్వామ్యంగా ఉన్నదా లేదా అనేటువంటిది ప్రజల్లోకి చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కంటిన్యూస్గా ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటివరకు కూడా ఆపటం అనేటువంటిది మనం చూడలేదు. ఎందుకంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పసుపు కుంకుమ ఎన్నికల నోటిఫికేషన్కి ముందు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేసింది. అంతేకాదు వాళ్ళ తెలంగాణలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అలౌ చేస్తూ ఉన్నది. దేశం మొత్తం మీద కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికల్లా కూడాను ఇన్పుట్ సబ్సిడీ రైతులకి ఇచ్చేటువంటిది, తర్వాత ఏమన్నా విద్యార్థులకి ఇచ్చేటువంటి ఫీజు రీయింబర్స్మెంటు, ఇటువంటి వాటిల్ని ఆపటం అనేటువంటిది ఎంత మటుకు కరెక్టు అనేటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు చూసాము వృద్ధాప్య పింఛన్ల గురించి, వాలంటీర్ల వ్యవస్థ గురించి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఎలక్షన్ కమిషన్ ఒత్తిడికి ఏమన్నా లోనవుతుందా?